సో ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు ఫస్ట్ మొదటి 3 నెలల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో చెప్తాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఫస్ట్ అసలు ముందు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్కాన్ పరంగా కన్ఫర్మేషన్ చేసుకొని కొన్ని అవసరమైన బ్లడ్ టెస్ట్లు చేసుకొని డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. మెయిన్గా ఏంటంటే ఫోలిక్ యాసిడ్ 5 mg టాబ్లెట్ ఇస్తారు. అది బేసిక్ థింగ్, అది ఫస్ట్ 3 monthsలో మనకి కవర్ అయిపోవాలి. మిగతా జాగ్రత్తల విషయానికి వస్తే ఫుడ్ అనేది కొంతమందికి వామిటింగ్స్ వల్ల కొన్ని తినగలరు, కొన్ని తినలేరు. సో అవి ఏంటో ఐడెంటిఫై చేసి ఏ ఫుడ్ వల్ల వామిటింగ్స్ వస్తుందో వాటిని అవాయిడ్ చేయడం బెటర్. కొంతమంది అన్నీ తినాలి అన్న దాంతో ఫోర్స్ఫుల్గా తింటుంటారు, అది కరెక్ట్ కాదు. అండ్ ఫుడ్ కూడా ఒకేసారి హెవీగా కాకుండా చిన్న మీల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు. అంటే ఒక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో స్నాక్ రూపంలో 11 o'clockకి 6 o'clockకి ఒక ఫ్రూట్ కానీ అట్లా తీసుకోవచ్చు. అండ్ రెస్ట్ విషయానికి వస్తే కంప్లీట్ బెడ్ రెస్ట్, ఒకవేళ డాక్టర్ చెప్తే తప్ప కంప్లీట్ బెడ్ రెస్ట్ ఏమీ అవసరం లేదు. మీ పనులు మీరు చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువగా బరువులు ఎత్తడం, కింద ఒంగోని లేవడము, కింద కూర్చొని ఫ్రీక్వెంట్గా లేవడము ఇలాంటివి లేకపోతే సరిపోతుంది. అండ్ జర్నీస్ విషయానికి వస్తే లాంగ్ జర్నీస్, ఫ్రీక్వెంట్ ట్రావెల్ ఇలాంటివి అవాయిడ్ చేసి షార్ట్గా రోడ్ నీట్గా ఉన్నప్పుడు షార్ట్ జర్నీస్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బట్ అడిక్వేట్ వాటర్ తాగాలి, అట్లీస్ట్ 3 to 4 liters తాగేటట్టు చూసుకోవాలి. అండ్ ఎక్కువగా జర్నీ చేసే టైంలో బయట ఫుడ్ తినే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మళ్ళీ వామిటింగ్స్ అవే ఛాన్సెస్, ఫుడ్ పాయిజనింగ్ అవ్వటం కానీ. సో సేఫ్ ట్రావెల్ ఈజ్ ఓకే. అండ్ జంక్ ఫుడ్ కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే బేకరీ ఫుడ్స్ కానీ, షుగరీ ఫుడ్స్ అండ్ మనకి గ్రిల్డ్, తందూరి ఇట్లాంటివి అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఎవరికైనా స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే దానికి దూరంగా ఉంటే మంచిది. అండ్ నిద్ర అనేది కనీసం 7 to 8 hours ఆఫ్ నైట్ ప్రాపర్ స్లీప్. నైట్ ఫుల్గా పడుకోవడం బెటర్, మధ్యాహ్నం కొంచెంసేపు, మళ్ళీ నైట్ కొంచెంసేపు, అలా కాకుండా నైట్ కంప్లీట్గా 7 to 8 hours మినిమం స్లీప్ ఉంటే బెటర్. అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఆకుకూరలు, డేట్స్ ఇలాంటివి, అలాగే మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే చిక్కుళ్ళు, పాలు, పెరుగు, మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, అలాగే పప్పు దినుసులు ఇలాంటివి ఎక్కువగా వీటిల్లో సెలెక్ట్ చేసుకొని ఏవి మనకి పడుతుందో అవే తినడం బెటర్. అండ్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ బ్లీడింగ్ కానీ, పొత్తికడుపు నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఆర్ ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ కానీ, ఇలాంటివి, వైట్ డిశ్చార్జ్, యూరిన్ మంట ఇలాంటివి ఏవి ఉన్నా ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే మంచిది.